అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చే అధికారులపైన కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. నీటి వనరులను పరీక్షించకపోతే హైదరాబాద్ మహానగరం భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని తెలిపారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా 61% మేర చెరువులు, సరస్సులు కుచించుకుపోయినట్లుగా హైడ్రా గుర్తించిందని 3 దశల్లో వాటిని పునరుద్ధరిస్తామని సంస్థ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలోని అక్రమంగా నిర్మించిన కట్టడాలను క్రమంగా కూల్చివేస్తామని హెచ్చరించారు. ఈ రోజు బేసికల్ గా మీ అందరితో కూడా హైడ్రా యొక్క ఆపరేషన్స్ ఏ విధంగా చేస్తున్నాము అనే దాని గురించి ఒకసారి మీ అందరూ కూడా మీ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి మీడియా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో బేసికల్గా ఫస్ట్ అసలు మనకి హైదరాబాద్ మొత్తం అంటే మీరు చూస్తే కనుక గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్ అండ్ ఈవెన్ అప్ టు ఓఆర్ఆర్ దాకా కూడా చూస్తే మోర్ దెన్ మనకి చిన్న పెద్ద హైదరాబాద్ లిమిట్స్ 185 చెరువులు ఉన్నాయి, 185 దాకా ఉన్నాయి జిహెచ్ఎంసీ లిమిట్స్. అండ్ ఈవెన్ కోటల్లో చెరువులు ఇట్లాంటి అయితే కనుక పైన అప్ టు ఓఆర్ఆర్ దాకా ఉన్నాయి. సో ఈ చెరువులు ఏవి కూడా మనకి దీంట్లో బేసిక్గా చెరువులు, పార్క్స్, ఇంకా గవర్నమెంట్ ల్యాండ్స్ సెక్యూర్ చేయడం, లేఅవుట్స్ ఓపెన్ స్పేసెస్ ని సెక్యూర్ చేయడం, ఇవన్నీ అండ్ నాలాస్ కూడా సెక్యూర్ చేయడం, ఇవన్నీ కూడా హైదరాబాద్ ఇచ్చినటువంటి మనకి స్కోప్ ఆఫ్ వర్క్ ఉంటున్నాం. సో బేసిక్గా ఇప్పుడు వేవ్స్ అనేది చాలా ప్రధానమైన అంశంగా తీసుకోవడం జరిగింది. రీజన్ ఏంటంటే మనకి ఎకో సిస్టమ్ మీద అండ్ అట్లానే మనకి ఫ్లడ్డింగ్, రిలేటెడ్ ఇష్యూస్ అండ్ నెక్స్ట్ మన వాటర్ టేబుల్ లెవెల్స్, ఇట్లా రకరకాల ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ దాంతో పాటు వచ్చినటువంటి మన సివిల్ లైఫ్ ఎలా డిస్టర్బ్ చేసుకోవాలి అనేది కూడా లేక్స్ అనేది ప్రధాన భూమిగా చేస్తున్నారు కాబట్టి దాన్ని తీసుకోవడం జరిగింది. అండ్ దీంట్లో దాదాపు మోర్ దెన్ మన దగ్గర ఎన్ఆర్ఎస్సి డేటా కూడా మీకు